వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవచ్చు అన్న ఒక జీవోనైతే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఈ పథకం కిందే ఇప్పటి వరకు 400 నుంచి 600 చదరపు అడుగుల స్థలం ఉంటేనే అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఇక నుంచి 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నా కూడా ఇంటిని నిర్మించుకునే వీలు కల్పించింది. ఎలా అంటే గ్రౌండ్ ప్లస్ 1 ఈ విధానంతో, అంటే G+1 అంట మనం, ఆ విధానంలో తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించుకోవచ్చని తెలుపుతూ బుధవారం అనగా నిన్న ఒక జీవో నెంబర్ 69 విడుదల చేసింది. అందులో కొలతలతో సహా వివరాలనైతే పేర్కొంది. ఆ జీవోను కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఈ రకంగా జీవో నెంబర్ 69 తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో తక్కువ స్థలం, అంటే 400 చదరపు అడుగుల కంటే కూడా తక్కువ స్థలం ఉన్నవారు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులవుతారని అధికారులు చెబుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనీసం 30 చదరపు మీటర్లు, అంటే 323 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో 200 చదరపు అడుగుల చొప్పున ఇంటిని నిర్మించుకునేలా ఒక వెసులుబాటునైతే కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకున్న స్థలాల కొరతను కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఈ సడలింపులు ఏవైతే తీసుకొచ్చిందో వాటిని ఇచ్చారనమాట. సో పథకం ప్రారంభమైన తర్వాత ఈ పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలపై అధ్యయనం కూడా చేశారు. చాలా మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో రేకుల షెడ్లు, ఇతర తాత్కాలిక ఏర్పాట్లతో జీవిస్తున్నారని, వారికి ఆర్సీసీతో పక్కా ఇంటిని నిర్మించాలని ఈ G+1 ఇళ్ల నిర్మాణాలకైతే అనుమతిచ్చామని వివరిస్తున్నారు. ఈ విధానంలో 5 లక్షల ఆర్థిక సాయాన్ని 4 దశల్లో అందిస్తామని చెప్తున్నారు. అదెలా అంటే G+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లో 96 చదరపు అడుగులు, 70 చదరపు అడుగుల విస్తీర్ణంతో వేరువేరుగా 2 గదులతో పాటు కనీసం 35.5 చదరపు అడుగుల్లో ఒక వంటగదిని నిర్మించుకోవాలి. ప్రతి ఇంటికి కూడా ప్రత్యేకంగా ఒక మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆర్సీసీ అంటే రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్తో స్లాబ్ ఉండాలని కూడా మెన్షన్ చేశారు. అలాగే దానికి హౌసింగ్ శాఖ DEE అనుమతి కూడా ఉండాలని ఈ జీవోలో పొందుపరిచారు. దాంతోపాటు ఇళ్ళు పబ్లిక్ రోడ్డుకు నేరుగా ప్రవేశం కలిగి ఉండాలి. ఎందుకంటే అత్యవసర సేవలు మరియు కనెక్టివిటీని సులభతరం చేయడానికి. అంతేకాకుండా లబ్ధిదారులు రోడ్లు వంటి పబ్లిక్ స్థలాలపై ఆక్రమణ చేయకూడదు. నగర మరియు గ్రామీణ అభివృద్ధి కోసం ఈ క్రమబద్ధతను తప్పనిసరిగా పాటించాలి అని కూడా మెన్షన్ చేశారు. ఇక మొదటి అంతస్తుకు ₹1,00,000, గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ లెవెల్ తర్వాత ₹1,00,000, మొదటి అంతస్తులో కాలమ్స్ ఇంకా స్లాబ్ గోడల నిర్మాణాలు పూర్తయ్యాక 2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 1,00,000 కలిపి మొత్తంగా 5 లక్షలు 4 దశల్లో అందించనున్నట్లుగా ఈ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. అమలు మరియు పర్యవేక్షణ అనేవి కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే ప్రభుత్వం TGHCL ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత వివరించిన చర్యలకు ఒప్పుకొని అనుమతిని అందించింది. అలాగే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా అమలు చేయబడతాయి. జిల్లా కలెక్టర్లు ఇంకా ఇంజనీరింగ్ వింగ్లు మునుపటి పథక వివరాల్లో పేర్కొన్నట్లుగా పురోగతిని అప్పటికప్పుడు, అంటే ఎప్పుడు ఆ పురోగతి ఎలా సాగుతుంది అనేది కూడా ఎప్పుడూ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక మొబైల్ అప్లికేషన్ మరియు అధికారిక పోర్టల్ www.indirammainడ్లు.telangana.gov.in ద్వారా అప్డేట్లు అనేవి ఎప్పుడు కూడా ట్రాక్ చేయబడుతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా లబ్ధిదారులు దృష్టిలో పెట్టుకొని తమ ఇండ్ల నిర్మాణాలు చేయాలని కూడా ఈ జీవోలో పొందుపరిచారు.